ప్రస్తుతం మనం సాల్మాన్ రాజు గారి దగ్గర ఉన్నాం. గుంటూరు పార్లమెంటు ఎస్సీ సెల్ అధికార ప్రతినిధిగా ఇక్కడ వర్క్ చేస్తున్నారు. మరి చూద్దాం, మరి గుంటూరు పార్లమెంటు పరిస్థితి చూసుకుంటే మరి ఈసారి టీడీపీ గెలవడం కష్టమని కూడా అంటున్నారు. ఎందుకంటే కిలారి రోసయ్య గారు ఒకటే అంటున్నారు, ఇక్కడ లోకల్, మేము లోకల్ అని అంటున్నారు. ఇక్కడ ఎక్కడో ఉన్న అమెరికా వెళ్ళిపోతారు ఇక్కడికి గెలిచినా, ఇక్కడ మేము లోకల్లో ఉంటున్నాము, ప్రజలు లోకల్గా ఉన్న నాయకునే గెలిపించుకోవాలని కూడా అంటున్నారు. అలాగే అండి, లోకలు కిలారి రోసయ్య గారు లోకల్ అన్నారు. పెమ్మసాని చంద్రశేఖర్ కూడా లోకలే. ఆయన పూర్వ పుట్టుకురాలు మొత్తము తెనాలి నియోజకవర్గము బుర్రిపాలెం అండి. ఆయన పుట్టి పెరిగింది మొత్తం నర్సాపేట. ఆయన యొక్క విద్యా అభ్యాసం కూడా నర్సాపేట. ఆ తర్వాత గుంటూరులో చదువుకున్నారు. ఈ విధంగా మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి మరి ఒక డాక్టర్గా చదువుకొని ఆ తర్వాత అమెరికా వెళ్ళారు. ఆయన కూడా నాన్ లోకల్ కాదండి, లోకలే. లోకలు మరి వారు కింద స్థాయి నుంచి పై స్థాయికి వచ్చారు. ఎందుకు చెప్తున్నా అంటే పేద ప్రజలు ఏ స్థాయిలో ఉంటారో ఒక పెమ్మసాని గారికే తెలుసు, ఆ అభ్యర్థి ఎంపీ గారు చంద్రశేఖర్ గారికే తెలుసు. మరి రోషి గారు ఏ స్థాయి నుంచి వచ్చింది కూడా లోకల్గా మాకు తెలుసు. మేము లోకలే. అయితే లోకలు నాన్ లోకల్ అని ఇది ఒక పొలిటికల్గా టైటిల్ పెట్టారు. లోకల్ ఏంది, నాన్ లోకల్ ఏంది? ప్రజాసేవ చేసేవాడు ఎవరైనా మన భారతీయుడు, మన ఆంధ్రప్రదేశ్ వ్యక్తి, మన గుంటూరు వాసి. అదే కానీ లోకల్ నాన్ లోకల్ అని ప్రజలను డైవర్ట్ చేయడం అది పొలిటికల్లో ఈ మాటను తీసేసుకోవాలని వెనక్కి తీసుకోవాలని కోరుకుంటున్నా. ఇక్కడ చూసుకుంటే గుంటూరు వెస్ట్ చూసుకుంటే మరి గల్లా మాధవి గెలుపు తథ్యమే అంటారా? గల్లా మాధవి గారు 50,000 మెజార్టీతో ఈ పశ్చిమ నియోజకవర్గం నుంచి గెలిపించుకునే బాధ్యత తెలుగుదేశం ప్రతి కార్యకర్తకు ఉంది. గెలిపించుకొని తీరుతాం. ఏంటి అంత కాన్ఫిడెంట్? ఎందుకంటే అటువైపు ఒక లేడీ టైగర్ విడుదల రజని ఉంది అని అంటున్నారు. లేడీ టైగరు విడుదల రజనీ గారని ఫ్రై బ్రాండ్ అని చెప్పుకున్నారు. ఆమె ఇంటర్వ్యూలో చెప్పింది, నేను హైదరాబాద్ పక్కన సైదరాబాదు తెలుగుదేశం మొక్కనని. ఆ మొక్క ఇప్పుడు మానయ్యి ఆ వృక్షాలు తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో పెట్టింది. మరి భూమి అది తెలుగుదేశం భూమే. ఆ భూమిలో నాటబడిన ఈ మొక్క ఈరోజు ఇలా మాట్లాడుతుంది. ఎప్పటికైనా మళ్ళీ తెలుగుదేశం నీతి నిజాయితీ కలిగిన పార్టీ అని తిరిగి మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి వచ్చే పరిస్థితి విడుదల రజనీ గారిది. మరి గల్లా మాధవి గారు మరి ఈ రోజున ప్రచారంలో ఉంటున్నారు కదా, ప్రచారంలో ఎంతవరకు ప్రజలు మీకు సపోర్ట్ చేస్తున్నారు? మీ సపోర్ట్ ఎంతవరకు ఉంటుంది? గల్లా మాధవి గారికి పశ్చిమ నియోజకవర్గ ప్రజలు పట్టం కట్టారండి. డోర్ టు డోర్ అందరినీ తిరుగుతూ ఆ కార్యక్రమంలో అందరినీ పలకరిస్తుంది. వినయంగా చక్కగా మాట్లాడుతుంది. ప్రతి ఒక్క ప్రజలు డోర్ టు డోర్ తిరుగుతుంటే అందరూ ఆమెను ఆదరిస్తున్నారు, మాటిస్తున్నారు. గెలిపించుకుంటాం, ఈసారి తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటాం, మేము ఎమ్మెల్యేగా మిమ్మల్ని చూస్తామని ప్రజలు రెడీలో ఉన్నారండి. విన్నారు కదా, గుంటూరు పార్లమెంటు నుంచి మొత్తం 7 నియోజకవర్గాల నుంచి కూడా పెమ్మసాని చంద్రశేఖర్ గెలుపు దగ్గర నుంచి ఇక్కడ గుంటూరు వెస్ట్ గల్లా మాధవి గెలుపు ఎంత మెజారిటీతో గెలవచ్చని కూడా ఇక్కడ ఎస్సీసీఎల్ అధికార ప్రతినిధి అయిన సాల్మాన్ గారు చెప్పడం అయితే విన్నాం. మరి చూద్దాం, మరి ఎంతమంది టీడీపీలో ఉన్న నాయకులు అందరూ గల్లా మాధవికి సపోర్ట్గా ఉంటారు, ఎంతవరకు గెలుపుకి కారణమవుతారు అన్నది ఈ ప్రచారాలు చూడాల్సిందే. కెమెరా వాళ్ళ శ్రావణి, RR9 న్యూస్.